కర్నూలు నగరం శివారులో ఉన్న జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం ఉమెన్స్ మరియు చైల్డ్ అవేర్నెస్ పై జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల పిల్లలు భద్రతలకు తాము మొదటి ప్రాధాన్యత ఇస్తామని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఇంటర్నెట్ మొబైల్ డేటా వచ్చాక మహిళలు యువతలు పిల్లలను టార్గెట్ చేసుకుని నేరాలు పెరిగిపోతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ మహిళలు పిల్లల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. మహిళల భద్రతకు పటిష్టమైన చట్టాలు శక్తి టీమ్, శక్తి యాప్ లాంటివి ఉన్నాయని వీటిపై అందరూ అవగాహన పెంచుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉందని ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉంటారని విద్యార్థులకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. క్రైమ్ అగేన్స్ట్ విమెన్ అండ్ చిల్డ్రన్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో ప్రధానంగా గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ఇంట్రొడ్యూస్ చేసిన శక్తి యాప్ గురించి, తర్వాత శక్తి టీమ్స్ గురించి, వాళ్ళు వాట్ ఆర్ ద ప్రొవిజన్స్ ఇన్ శక్తి యాప్, తర్వాత శక్తి టీమ్స్ ఏమేమి చేస్తున్నారు అనే అవేర్నెస్ అందరికీ పిల్లలకి ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగింది. దీంతో పాటు టార్గెట్ గ్రూప్స్ విమెన్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాట్ ఆర్ ద ప్రికాషన్స్ దే హ్యావ్ టు టేక్, అండ్ ఇఫ్ దే కమ్ అక్రాస్ ఎనీబడి హూ ఈస్ అ విక్టిమ్ ఆఫ్ క్రైమ్ అండ్ or if they themselves are a victim of crime, police department ni ela approach avali, what are the means and ways that they can approach the police department without their identity coming out, avanni explain cheyadam jarigindi. So ee roju idi it's a continuous process. So mana women awareness programs anedi continuously chestunnam. So ee roju ikkada so prati jilla prati police station jilla paridhilo unna prati police station lo oka రోజులో ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే గో టు ప్రైమరీ స్కూల్, అక్కడికి వెళ్ళి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ప్రోగ్రామ్, అలా అవేర్నెస్ ప్రోగ్రామ్. ఇంజనీరింగ్ కాలేజెస్ వస్తే ఈ సోషల్ మీడియా, తర్వాత ఇంటర్నెట్ బేస్డ్ క్రైమ్స్ ఏమున్నాయో, స్టాకింగ్ కావచ్చు, ఇవన్నీ దీని గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్. సో ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఈ ప్రోగ్రామ్ ఈరోజు జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో కండక్ట్ చేయడం జరిగింది.